ఓకే. జ్యోతి. ఓకే. జ్యోతి. సరే గైస్, మీకు ఎఫ్ఎంకి సంబంధించి వెయిట్ రికార్డింగ్. సో మీకు ఏసీసీకి సంబంధించి ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా చెప్పాలి. దాని తర్వాత అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఏసీసీకి సంబంధించి ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. మీరు ఆల్రెడీ ఎగ్జామ్షన్ పేపర్స్ మీకు ఆల్రెడీ 5 వచ్చేసి వస్తాయి, జనరల్గా వస్తాయి. మీకు ఇంకా ఇప్పుడే రిజిస్ట్రేషన్ కాదు. రిజిస్ట్రేషన్ పాయింట్ గురించి కూడా మాట్లాడదాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు రాసేది సెకండ్ లెవెల్, నథింగ్ బట్ స్కిల్ లెవెల్ అయిపోయి ఉంటుంది, నాలెడ్జ్ లెవెల్ అయిపోయి ఉంటుంది. స్కిల్ లెవెల్ ఇప్పుడు రాస్తారు. స్కిల్ లెవెల్లో మీకు ఫస్ట్ స్టార్ట్ చేయబోయే పేపర్ వచ్చేసి ఎఫ్ఎం, ఫినాన్షియల్ మేనేజ్మెంట్. సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఇది కూడా స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ జీరో నుంచి 1 by 1 స్టార్ట్ చేస్తాం. సో మెల్లగా అది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలాగే అసలు ఎఫ్ఎం పేపర్ ఎలా ఉంటుంది? దెర్ ఆర్ 3 parts ఇన్ ఎఫ్ఎం. అంటే ఎగ్జామ్ పాయింట్ చెప్తుందండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఓవరాల్గా ఎఫ్ఎంలో 3 sections ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్కి 3 sections ఉంటాయి. పార్ట్ ఏలో 15 MCQs ఉంటాయి. ఈచ్ MCQ 2 marks. విల్ క్యారీ 30 marks. 15 MCQs ఉంటాయి. 15 MCQs, ఈచ్ వన్ 2 marks. సెక్షన్ బి సెక్షన్ బిలో 3 కేస్ స్టడీస్ ఉంటాయి. 3 కేస్ స్టడీస్ ఒక్కొక్క దాంట్లో 5 questions ఉంటాయి. సెక్షన్ బిలో 3 కేస్ స్టడీస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 5 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ అంటే ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్? 15 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. అగైన్ 30 marks. మీకు మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ నేను చెప్తున్నది ఇప్పుడు. అండ్ లాస్ట్ వన్ సెక్షన్ సి, 2 కేస్ స్టడీస్ ఉంటాయి. ఒక్కొక్కటి 20 marks. ఓవరాల్గా 2 కేస్ స్టడీస్ ఉంటాయి. ఒక్కొక్కటి 20 marks. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ చాయిస్ అనే కాన్సెప్ట్ లేదు. ఓవరాల్గా 30 marks, 20 టోటల్గా 100 marks. ఇది మీ ఎఫ్ఎం ప్యాటర్న్. ఎఫ్ఎం అయినా సరే, పిఎం అయినా ఇలాగే ఉంటుంది, ఎఫ్ఆర్ కూడా ఇలాగే ఉంటుంది. ఆడిట్ మాత్రం చేంజ్ అవుతుంది, తర్వాత చూద్దాం అది. సో ఇప్పుడు మీకున్న పేపర్స్లో వన్ ఆఫ్ ది పేపర్ ఎఫ్ఎం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విల్ స్టార్ట్ విత్ 0, స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఓవరాల్గా ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. సెక్షన్ ఏలో 15 questions ఉంటాయి, MCQs. ఈచ్ వన్ క్యారీ 2 marks. ఇట్ విల్ బి ఫర్ 30 marks. సెక్షన్ బిలో 3 కేస్ స్టడీస్ ఉంటాయి. ఒక్కొక్క కేస్ స్టడీలో 5 sub-questions ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 marks. అగైన్ ఇట్ విల్ కమ్ టు 30. అండ్ సెక్షన్ సిలో 2 questions ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 20 marks. ఈ పార్ట్ 2 MCQs రావచ్చు, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రావచ్చు, లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అడగవచ్చు. క్లారిటీ వస్తుందా? 15 questions MCQs రావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడగచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ అడగచ్చు. కొన్నిసార్లు మ్యాచింగ్ కూడా అడుగుతారు. మ్యాచింగ్ వస్తుంది కదా, మనం మ్యాచ్ చేయమని. ఇక్కడ కూడా MCQs రావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రావచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ రావచ్చు, మ్యాచింగ్ క్వశ్చన్స్ రావచ్చు. ఏదైనా అడగచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. బట్ దీస్ 2 questions MCQs కాదు, డిస్క్రిప్టివ్లో ఉంటాయి. అది కూడా మీరు ఎక్సెల్లో సాల్వ్ చేయాలి. దీన్ని, ఈ 2 questions ఎక్సెల్లో సాల్వ్ చేయాలి. ప్రతిదీ కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. మీకు డాష్ బోర్డ్ కూడా తర్వాత చూపిస్తాను వస్తూ ఎలా ఉంటుంది అనేది. ఈ 2 questions మాత్రము ఎక్సెల్లో ప్రజెంటేషన్ చేయాలి. ఎలా సార్ ఎక్సెల్లో ఎలా ప్రజెంటేషన్ చేయాలి అంటే నేను నేర్పిస్తాను తర్వాత కొన్ని పాయింట్స్. నేను అన్నీ నేర్పించను, మీకు ఎక్సెల్కి సంబంధించి అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేస్తాను. మీరు ఎక్సెల్ వీడియోస్ చూడాలి. ఎక్సెల్ వీడియోస్ చూసి బేసిక్ ఎక్సెల్ వీడియోస్ తెలిసినా చాలు. అవి నేర్చుకున్న తర్వాత ఈ పెద్ద క్వశ్చన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది 1 by 1 క్లియర్గా చూద్దాం.
సో ఓవరాల్గా 20 మార్క్స్ క్యారీ చేస్తాయి. మీకు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? జనరల్గా మన సిఎంఐలో అయితే ఎన్ని మార్క్స్ రావాలి? 40. ఇక్కడ 50 మార్క్స్ రావాలి. మీరు ఆ 50 మార్క్స్ ఎక్కడి నుంచి తెస్తారన్నది మీ ఇష్టం. ఏ నుంచి తెస్తారా, బి నుంచి తెస్తారా, సి నుంచి తెస్తారా, మీ ఇష్టం. మొత్తానికి 50 కన్నా ఎక్కువ వస్తాయి క్వాలిఫై అయినట్టు, 50 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు. చాలాసార్లు 49 కూడా వస్తాయి. 49 వచ్చి కూడా ఫెయిల్ అవుతాం. సో ఫెయిల్ అయ్యే పాయింట్ పక్కన పెట్టేసేయండి, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఓవరాల్గా ఇది మీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓవరాల్గా 3 సెక్షన్స్ ఉంటాయి, ఏ, బి, సి. ఇప్పుడు మనము కాన్సెప్ట్ ఎఫ్ఎం ఎలా స్టార్ట్ చేస్తాము అంటే, అల్టిమేట్గా 0 నుంచి అన్నాం కాబట్టి ఎఫ్ఎంలో ఫస్ట్ బేసిక్స్ డీల్ చేస్తాం. ఎఫ్ఎం బేసిక్స్ డీల్ చేస్తాం ఫస్ట్. ఎఫ్ఎం బేసిక్స్ అంటే ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ. మీకు ఆల్రెడీ మ్యాథ్స్లో కొంచెం వచ్చి ఉంటాయి టైం వాల్యూ ఆఫ్ మనీ, కాకపోతే కాస్త మేము మన సబ్జెక్ట్కి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకుని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఎఫ్ఎం బేసిక్స్ నేర్చుకుంటాం. ఎఫ్ఎం బేసిక్స్ తర్వాత ఫస్ట్ ఎఫ్ఎంకి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్పిస్తాం. కాన్సెప్ట్స్ అంటే ఏంటి సార్? ఫస్ట్ కాన్సెప్ట్ గురించి తెలియాలంటే మనము అసలు ఏసీసీఐ ఏ మెటీరియల్స్ చదువుతామో తెలియాలి. ఏసీసీఐకి మనం జనరల్గా ఫాలో అయ్యే మెటీరియల్స్ 2 ఉన్నాయి. పబ్లిషర్స్ ఇవి, బీపీపీ, కెప్లాన్. బీపీపీ, కెప్లాన్ అని చెప్పేసి 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ 2 మెటీరియల్స్ అంటే? ఇప్పుడు జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు మీరు సిఎంఏ చేశారు కాబట్టి, చాలా వరకు సిఎంఏ ఫౌండేషన్ చేశారు కాబట్టి, మన బోర్డు మెటీరియల్ ఒక పాయింట్ చెప్పింది, ఏ సిలబస్ ఏంటి ఎలా ఉంటుంది, బోర్డు మెటీరియల్ ఇస్తుంది, కరెక్టా? బట్ ఏసీసీఏ అనేది ఎప్పటికీ కూడా ఓన్ మెటీరియల్ ఇవ్వదు. సో వాళ్ళు కొంతమంది పబ్లిషర్స్తో టైఅప్ అవుతారు. ఆ పబ్లిషర్స్ మెటీరియల్స్ని మనం యూస్ చేసుకుంటాం. మన జనరల్గా మన ఇండియన్ దాంట్లో ఏమవుతుంది అంటే, మెటీరియల్స్ వాళ్ళే బోర్డు వల్ల ఇచ్చేస్తారు. సిలబస్ ఏంటి, ఎంత డెప్త్ వెళ్తాం మేము, ఎంతవరకు ఉంటుంది అనేది. ఇంటర్నేషనల్ కోర్సెస్ అలా కాదు. మనకు వాళ్ళు ఓన్గా ఏ మెటీరియల్ ఇవ్వరు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న పబ్లిషర్స్తో టైఅప్ అయ్యి, సో ఈ మెటీరియల్స్ మీరు రివైజ్ చేయొచ్చు అని చెప్తారు. వాళ్ళు చేయండి అని చెప్పరు. యూ కెన్ యూజ్ దెమ్, అవసరమైతే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు అనే పాయింట్ని చెప్తారు. మనకు బీపీపీలోనూ అయినా సరే, కెప్లాన్లో అయినా సరే మరి 2 మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి వర్క్ బుక్, సెకండ్ వన్ ప్రాక్టీస్ కిట్. వర్క్ బుక్ అంటే ఏంటి, ప్రాక్టీస్ కిట్ అంటే ఏంటి? సింపుల్గా మన లాంగ్వేజ్ చెప్పాలంటే, వర్క్ బుక్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్ బుక్. వర్క్ బుక్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్ బుక్. ప్రాక్టీస్ కిట్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్ బ్యాంక్. ప్రాక్టీస్ కిట్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్ బ్యాంక్. సేమ్ అలాగే కెప్లాన్లో కూడా ఉంటాయి, వర్క్ బుక్, క్వశ్చన్ బ్యాంక్. సో యాజ్ ఆఫ్ నౌ మనం రిఫరెన్స్గా తీసుకుంటున్న బుక్ బీపీపీ. అందులో ఉన్న వర్క్ బుక్ని మనం డీల్ చేస్తాం. ఈ వర్క్ బుక్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. కాబట్టి ఫస్ట్ మీకు ఎఫ్ఎం కాన్సెప్ట్ మెటీరియల్స్ అని చెప్పేసి సపరేట్గా ఇప్పిస్తాం. క్లారిటీ వస్తుంది అసలు ఈ మెథడ్, ఈ ప్రొసీజర్ని బేస్ చేసుకుని అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది. మీకు బీపీపీ అవ్వచ్చు, కెప్లాన్ మనం డీల్ చేయము, బీపీపీ డీల్ చేస్తాం. బీపీపీ వర్క్ బుక్ డీల్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఎఫ్ఎం గురించి కాన్సెప్ట్స్ తెలియాలి. కాబట్టి ఫస్ట్ మీకు కాన్సెప్ట్ బుక్ ఇస్తాం. కాన్సెప్ట్ కన్నా బుక్ ముందు ఏమి ఇస్తాం? ఫస్ట్ బేసిక్స్ ఇస్తాం. సో ఎఫ్ఎం బేసిక్స్, దాంతోపాటు కాన్సెప్ట్ మెటీరియల్ మీకు వస్తుంది. అలాంగ్ విత్ దిస్, ఇది కంప్లీట్ అయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద వర్క్ బుక్ కాన్సెప్ట్. సో వన్స్ అది కంప్లీట్ అవ్వగానే సిలబస్ మీకు అక్కడితో ఎండ్ అయిపోతుంది. కొన్ని ప్రాక్టీస్ కిట్లో క్వశ్చన్స్ మేము కొన్ని డీల్ చేసి చూపిస్తాం, ఎలా సాల్వ్ చేయాలన్నది. అలాంగ్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఫ్రీ టైంలో మీరు వాటన్నిటిని కూడా రివైజ్ చేస్తూ వెళ్ళాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. వీలైనంత వరకు కవర్ చేద్దాం, సిలబస్ ఎంత కవర్ అయితే అంత. ఒకవేళ పాసిబిలిటీ లేదు అనుకుంటే మాత్రం మరి ఖచ్చితంగా రివైజ్ చేయాల్సి వస్తుంది. నో నీడ్ టు వరీ, వాటికి సంబంధించిన రికార్డింగ్స్ కూడా, క్వశ్చన్ బ్యాంక్ రికార్డింగ్స్ ఉంటాయి, అది కూడా మేము డీల్ చేస్తాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక కండిషన్ ఉంటుంది మనకు. ఇప్పుడు సిఎంఏ ఉంది, మీరు సిఎంఏ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నారంటే, మీకు ఆల్రెడీ మీరు చదవచ్చు కాబట్టి క్లారిటీ కూడా చెప్తున్నా. సిఎంఏ బోర్డు ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎన్ని అవర్స్ డీల్ చేస్తున్నారని అడుగుతుందా క్వశ్చన్? అడగదు. కానీ ఏసీసీఏ మనకు అడుగుతుంది, ఎన్ని అవర్స్ సబ్జెక్ట్ చెప్తున్నారు మీరు అని. అకార్డింగ్ టు ఏసీసీఏ రూల్స్ 70 అవర్స్ కన్నా ఎక్కువ ఏ సబ్జెక్ట్ కూడా చెప్పకూడదు మనం. మ్యాక్సిమం 70 అవర్స్. మేమేం చేస్తామంటే ఫస్ట్ ఈ 70 అవర్స్లో సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం. 70 కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది, నో నీడ్ టు అని మేము మేనేజ్ చేస్తాం. అది సిలబస్ అంతా, కాన్సెప్ట్ అంతా ఈజీగానే కంప్లీట్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్ బ్యాంక్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది జస్ట్ కాంప్లిమెంటరీ మాత్రమే.
సో టైం అవైలబిలిటీని బట్టి ఎన్ని వీలైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ 100% సిలబస్ అయితే మేము కవర్ చేయండి, ఎందుకంటే స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది మరి అది. సో మీరు కొన్ని ఓన్గా చేసుకోవాలి, అలాంగ్ విత్ ఆన్సర్స్ ఉంటాయి, నో నీడ్ టు వరీ, ఈజీగానే అర్థమవుతాయి. సో ఇది మెటీరియల్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిలేటెడ్ టు ఎగ్జామ్స్, దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిలేటెడ్ టు మెటీరియల్స్. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ మీకు ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి రివైజ్ చేయండి, అసలు ఏం చేసాం, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఐ మీన్ ఎలా మార్క్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి ఫస్ట్. గైస్, మే ఐ నో హూ ఇస్ దిస్? హూ ఇస్ ది డాట్? కార్తిక్, గోపికృష్ణ, లక్ష్మి, ప్రియాంక, ఓకే. లక్ష్మి ఉన్నారా ధీరజ్? ఎవరన్నా ఆఫ్లైన్లో? లక్ష్మి ఆఫ్లైన్లో ఎవరు లేరు కదా. లక్ష్మి, మే ఐ నో ఫ్రమ్ విచ్ బ్యాచ్ యు ఆర్? ఈ పర్సన్ ఎవరు? డాట్. గైస్, మీరు రెస్పాండ్ అవ్వకపోతే మీరు అనాథరైజ్డ్ పర్సన్స్గా కన్సిడర్ చేసి రిమూవ్ చేయాల్సి వస్తుంది. యూ షుడ్ రెస్పాండ్, అట్లీస్ట్ టెక్స్ట్ ఏ మెసేజ్, అట్లీస్ట్ ట్రై టు సెండ్ ఏ మెసేజ్. అదర్వైజ్ ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, ఐ నీడ్ టు రిమూవ్. మీరు రెస్పాండ్ అయితే ఓకే, విత్ నేమ్స్ రావాలి, మీరు ఇలాంటి షార్ట్ కట్స్ రాకూడదు ఎప్పటికీ. వంశీ కుమార్ మీరు కూడా, మే నో ఫ్రమ్ విచ్ బ్యాచ్ యు ఆర్? వంశీ నువ్వేనా మళ్ళీ? నీకు అవసరం లేదన్నాను కదా ఇది. సరే వింటామేమో, విను, నో ఇష్యూ. పర్లేదు, వినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మే నో హూ ఇస్ దిస్ పర్సన్? డాట్. మీరు రెస్పాండ్ అవ్వని స్ట్రైట్ అవే నేను రిమూవ్ చేస్తాను. మీరు రెస్పాండ్ అయితేనే ఓకే, రెస్పాండ్ అవ్వట్లేదు అంటే రిమూవ్ చేయడమే నాకున్న ఆప్షన్. కార్తిక్ ఓకే, గోపికృష్ణ ఓకే, జ్యోతి ఓకే, ప్రియాంక ఎస్ ఓకే. సో షల్ ఐ రిమూవ్? విల్ వెయిట్ ఫర్ 10 seconds. So otherwise I will be considered as an unauthorized person. Okay, I have no other option, so I need to remove. సార్ ఏమన్నా ఉంటే మాకు ఒకసారి మెసేజ్ చేసి నాతో మాట్లాడండి, డిస్కస్ చేద్దాం. లక్ష్మి, మే ఐ నో హూ ఇస్ లక్ష్మి? లక్ష్మి should speak or at least try to send message. Lakshmi, you have to speak. Yes, Lakshmi, ఏ బ్యాచ్ మీరు? సారీ, యువర్ నేమ్? నమ్రత. ఓకే ఓకే, మీరు నాతో మాట్లాడారా ఒకసారి? లక్ష్మి, సారీ నమ్రత. ఓకే ఓకే, ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఓకే ఓకే, సరే నేను ఒకసారి తర్వాత కాల్ చేస్తాను మీకు, ఓకేనా? నేను మాట్లాడుతాను మీకు. ఓకే, నో ఇష్యూ. కార్తీక్, గోపికృష్ణ. కార్తీక్, ఎప్పుడు ప్లాన్ మరి రిటర్న్? అప్పుడెప్పుడు వెళ్ళిపోయావు, ఎప్పుడు వస్తారు ఆఫ్లైన్కి? బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కదా. కార్తీక్, గోపికృష్ణ, ఇక మీరు ఆఫ్లైన్కి వచ్చేసేయాలి, అదర్వైజ్ చాలా కష్టం. ప్రియాంక, మీరు కూడా పాసిబిలిటీ ఉంటే ఆఫ్లైన్ ట్రై చేయండి, ఓకేనా? ఎస్, ఓకే. ప్రియాంక, పిఎం రాసారా లాస్ట్ టైం? మొన్న రాసారా పిఎం లేదా? ఓకే, ఒకసారి మెసేజ్ చేయండి ప్రియాంక, నాకు మీ చాట్ మీ దగ్గర నా దగ్గర మిస్ అయింది, ఒకసారి మెసేజ్ చేయండి తర్వాత. సో గైస్, ఇది ఓవరాల్గా ఏసీసీఏకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఐ మీన్ ఏసీఏలో మార్క్స్కి సంబంధించి మనం ఫాలో అయ్యే మెటీరియల్కి సంబంధించి
మీకు ఇవ్వాల్సిన క్లారిఫికేషన్. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ క్లారిటీ వచ్చాయా? సో నెక్స్ట్ వన్, రిజిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, రెండు ఉంటాయి. డో నీడ్ టు వరీ. నేను చెప్తాను ఎలా చేయాలన్నది. మీకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ క్లారిటీ వస్తే దాని తర్వాత దాన్ని ఎక్సెల్లో ఎలా చేయాలో తర్వాత చూద్దాం. మీరు ఇప్పటి నుంచి ఎక్సెల్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను ఏం చేయాలన్నది. రెండు ఉంటాయి. సో గైస్, రిజిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిజిస్ట్రేషన్ మీకు January 1st నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెడదాం. ఆఫ్టర్ January 1st. ఎందుకు సార్ ఇప్పుడు ఈ వీక్లో చేయకూడదా అంటే చేయొచ్చు. వీక్లో చేసినామంటే మీకు మరి సబ్స్క్రిప్షన్ ఫీజ్ అని చెప్పేసి 15,000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. సో కాబట్టి మేమేం చేస్తామంటే January 1st తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్రతాప్ సార్ మీకు కాల్ చేస్తారు. ఆల్రెడీ మీకు ఇప్పటికే మెసేజ్ వచ్చి ఉంటుంది గ్రూప్లో ఏవే డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రతాప్ సార్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు షార్ట్ టైంలోనే ఎగ్జామ్షన్స్ కూడా వచ్చేస్తాయి. ఎగ్జామ్షన్స్ వచ్చేసాయి అంటే మీరు అల్టిమేట్గా మార్చ్లో ఎగ్జామ్ రాసేయచ్చు. మార్చ్ 1st వీక్లో ఎగ్జామ్ రాయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు మార్చ్లో ఎగ్జామ్ రాయాలి అంటే మనకి ఎప్పుడు ఉంటే ఎగ్జామ్ ఐడియా ఉందా? మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్. ఈ 4 monthsలో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎఫ్ఎం ఎగ్జామ్. ఎవ్రీ మంత్ ఆ 4 monthsలో ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మార్చ్లో ఎగ్జామ్ రాయాలంటే లాస్ట్ డేట్ వచ్చేసి మీకు January 31st. January 31st లోపు మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనము January 1st నుంచి మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. 99% అయిపోతుంది. మీరు మార్చ్లో ఎగ్జామ్ రాయాలి అంటే ఆ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది జాన్ ఎండింగ్కి పే చేసుకోగలిగితేనే. జాన్ ఎండ్ అంటే మరి మీరు 31st వరకు కూడా వెయిట్ చేయకూడదు. హార్డ్లీ 25-26 అలా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు రాసేదే ఫస్ట్ ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్కి ఇంత తొందరగా మూవ్ ఆన్ అవ్వడం అనేది అంత ఈజీగా కరెక్ట్ కాదు. అది అఫ్కోర్స్ మీరు రాస్తామంటే రాయిస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. సిలబస్ ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు మార్చ్ 1st వీక్లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఈజీగా February 7th, 10th, 15th లోపు సిలబస్ అయిపోతుంది. అలాంగ్ విత్ రివిజన్. మీకు హార్డ్లీ డైలీ 3 క్లాసెస్ మించి ఉండదు, 3 అవర్స్కి మించి ఉండదు క్లాసెస్. మీరు 3-4 అవర్స్ క్లాసెస్ వినాలి. మిగతా టైంలో అవంతా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. January 31st లోపు అవుతుందా లేదా అవన్నీ కూడా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్ ద ఫ్లోలో నేర్చుకుంటూ వెళ్దాం. బట్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే January 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ వీక్లో చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే. రిజిస్ట్రేషన్ ఫీజు మీకు అనవసరంగా ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది 15,000. కాబట్టి మేము చేయదలుచుకోలేదు. సో మీరు మార్చ్లో అటెంప్ట్ ఇవ్వచ్చు. నో నీడ్ టు వరీ. మార్చ్లో డైరెక్ట్గా మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు. మీరు ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. బట్ దానికన్నా ముందు సిలబస్ జరుగుతాయి కొద్దీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎంత సిలబస్ చదవాలి. నార్మల్గా హార్డ్లీ 3 అవర్సే ఉంటుంది. మ్యాక్సిమం 3 అవర్స్ క్లాస్ మాత్రమే ఉంటుంది పర్ డేకి. నేను 1.5 అవర్ తీసుకుంటాను. జానీ సార్ 1.5 తీసుకుంటారు. తర్వాత నేను కొద్దిగా బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రవీణ్ సార్ యాడ్ అవుతారు. మరి ప్రవీణ్ సార్ వస్తారు, మరి ప్రవీణ్ సార్ ఎఫ్ఎం తీసుకుంటారు సమ్ పోర్షన్. సో ఇలా హార్డ్లీ 3 to 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఆ 3 to 4 అవర్స్లో మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి. మిగతా టైంలో వీటికి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ACCA ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అంటే కాన్సెప్ట్ ఎంత క్లారిటీ ఉన్నా పర్లేదు. ఫస్ట్ ఎక్సెల్ అంటే ఏంటో తెలియాలి. ఎక్సెల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలి. సో మరీ హై ఎండ్ కావాలా అంటే ఏం అవసరం లేదు. నార్మల్గా ఒక క్లారిటీ వచ్చినా చాలు. కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఏం స్టార్ట్ చేయాలంటే లెట్స్ సే టుమారో నుంచి మీకు ఎక్సెల్ సపరేట్గా క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట అయితే మన దగ్గర ఆల్రెడీ రికార్డింగ్ ఉన్నాయి. ఆ రికార్డింగ్ క్లాసెస్ జస్ట్ వినండి ఒకసారి. మీకు అసలు ఎక్సెల్ అంటే ఏంటి, దాన్ని ఎలా బేసిక్స్ తెలుస్తాయి, ఎక్సెల్ బేసిక్స్ తెలుస్తాయి. సో డైలీ 1 అవర్ దీన్ని స్పెండ్ చేయండి. డైలీ 1 అవర్ క్లాస్ వినండి. ఆ 1 అవర్ క్లాస్ సంబంధించి దాన్ని సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. ఎక్సెల్ ఏదో ఒకటి తీసుకుని ప్రాక్టీస్ చేస్తుండండి. సో దట్ మీకు అలవాటు అవుతుంది. ఫస్ట్ కీబోర్డ్ అంటే ఏంటి, అది ఎలా హ్యాండిల్ చేయాలి, మనము MCQస్ని ఎలా ఫిల్ చేయాలి, ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మీకు 3 అవర్స్ క్లాసెస్ ఉంటే అందులో 1 అవర్ రికార్డింగ్ కూడా ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఈ వీక్ అంతా నేను ఒకటే క్లాస్ తీసుకుంటాను. ఫ్రమ్ January నుంచి జానీ సార్ కూడా బ్యాచెస్కి యాడ్ ఆన్ అవుతారు. ఇంకా ఈ వీక్ అంతా నాది మాత్రమే ఉంటుంది క్లాస్ ఇన్ జనరల్గా.
సో ఇది మీరు ఫాలో అవ్వాల్సిన మెథడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లాసెస్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయిన తర్వాత మరి నేను క్లారిటీ ఇస్తాను ఏ పాయింట్స్ ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఎలా క్యారీ చేయాలన్నది. మీరు ఆ విషయంలో ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిగ్రీ ఎగ్జామ్ నో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి మీకు ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా మేము ఒక సపరేట్ లెటర్ ఫామ్ చేస్తాం మేనేజ్మెంట్ నుంచి, అది సరిపోతుంది. నో నీడ్ టు వరీ. అదైతే మీకు ప్రాబ్లం అవ్వదు, మోస్ట్లీ అవ్వదు. ఇంటర్ రాస్తూ ఉంటే సపరేట్ కేటగిరీ, నేను డిస్కస్ చేస్తాను, సపరేట్గా మాట్లాడతాను మరి ఒకసారి. ఒకవేళ మీరు ఇంటర్ రాస్తున్నారు అంటే మనకు ఇంటర్లో ఇప్పుడు ఎలా అవుతుందంటే మీరు గ్రూప్ 2 జరుగుతుంది ఇక్కడ ఇంటర్, ఓకేనా? గ్రూప్ 2లో ఎఫ్ఎం ఉంటుంది. ఆ ఎఫ్ఎం ఈ ఎఫ్ఎం సిమిలరే, కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ ఒక్కటే సపరేట్గా ఉంటే సరిపోతుంది మీరు. సో మీరు అది ఎప్పుడు రాస్తారు? సిఎంఏ ఇంటర్ జూన్ 10th పడుతుంది ఆ షెడ్యూల్. ఇది జూన్ 5th 6th ఉంటుంది. జూన్ 5th 6th రాస్తారు, జూన్ 10th అది రాస్తారు. ఏం ప్రాబ్లం ఉండదు. హార్డ్లీ ఒక 10% ఎఫర్ట్స్ ఎక్కువ అవుతాయి అంతే. ఎందుకంటే మీరు ఎఫ్ఎం అక్కడ వింటారు, ఇక్కడ వింటారు, మీకు బెనిఫిట్ అవుతుంది అల్టిమేట్గా. ప్రజెంట్ గ్రూప్ 2 జరుగుతుంది ఇక్కడ. మీరు ఎఫ్ఎం వినాలంటే గ్రూప్ 2 జరుగుతుంది. ఆ బ్యాచ్లో కూర్చుంటే మీకు బెనిఫిట్ అవుతుంది, ఓకేనా? బట్ డిస్కస్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఏ బ్యాచ్ అయినా ఏం ప్రాబ్లం లేదు, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, ఓకేనా? మీరు గ్రూప్ 1 వింటే పిఎం రాస్తారు, ఎందుకంటే గ్రూప్ 1 కాస్టింగ్ అక్కడ వస్తుంది. గ్రూప్ 1 వింటే పిఎం రాస్తారు అప్పుడు, ఓకేనా? బట్ డిస్కస్ చేద్దాం, నో నీట్ వరీ. ఒకసారి మాట్లాడదాం. మీది సపరేట్ కేసు వస్తుంది, మీది సపరేట్గా మాట్లాడదాం. బట్ మిగతా వాళ్ళది అయితే ఇది ఓవరాల్గా సినారియో. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఇది పిఎం అయినా ఎఫ్ఎం అయినా సేమ్ ప్యాటర్న్స్ అన్ని, ఓకేనా? పిఎం అయినా ఎఫ్ఎం అయినా అందరికీ సేమ్ ప్యాటర్న్సే. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందో ఒకసారి చూడండి, చూసి చెప్పండి. ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్ అయ్యి, మార్చ్లో ఎగ్జామ్ ఉంటే మీరు జాన్ 31st పే చేసుకోవాలి. జూన్ అంటే ఎగ్జాక్ట్ 1 month ముందు. జూన్లో ఎగ్జామ్, జూన్కి ముందు ఏది మేకి ముందు ఏది ఏప్రిల్. సో ఏప్రిల్ ఎండింగ్కి, ఏప్రిల్ 30కి మీరు ఫీజు పే చేసుకోవాలి. అదే సెప్టెంబర్కి అయితే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే జూలై 30 పే చేసుకోవాలి. అదే డిసెంబర్ అయితే అల్టిమేట్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అక్టోబర్ 30కి పే చేసుకోవాలి. అంటే ఎగ్జామ్కి 1 month ముందే పే చేయాలి. ఎగ్జామ్కి 1 month ముందే మీరు షెడ్యూల్ చేసేసుకోవాలి. జనరల్గా ఇప్పుడు నేను రాసిన మంత్స్లో ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. మార్చ్ ఫస్ట్ వీక్, జూన్ ఫస్ట్ వీక్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీక్, ఈ వీక్స్లో ఎగ్జామ్ ఉంటుంది. దానికి 1 month కన్నా ముందు మంత్ ఎండ్కి మీరు ఫీజు పే చేసుకోవాలి. బట్ మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయకూడదు. ఒక 4-5 days ముందే పే చేసుకుంటే మనకు స్లాట్స్ బుక్ అయిపోతాయి. ఏంటి సార్ స్లాట్స్ ఇక్కడ అంటే, మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, కరెక్టా? ఇక్కడ మనకి కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో మనకంటూ ఒక సిస్టమ్ అలాట్ చేయాలి వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ స్లాట్ బుకింగ్. ఆ సిస్టమ్ని అలాట్ చేసే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకి ఫిక్స్ అయిపోతుంది అది, ఓకేనా? బట్ ఇప్పుడే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాత నేను ప్రతి పాయింట్ డీల్ చేస్తాను మరి ఆఫ్టర్ సంక్రాంతి. సో ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది అప్పుడు, ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి అప్పుడు డీల్ చేద్దాం క్లియర్గా. సో మరి ఏసీసీఏ ఎలా ఉంటుందో తెలుసా? ఓవరాల్గా ఏసీసీఏలో కూడా 3 levels ఉంటాయి. నాలెడ్జ్ లెవెల్, స్కిల్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్. నాలెడ్జ్ లెవెల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి? 4 papers. స్కిల్ లెవెల్ ఎన్ని ఉంటాయి? 5. ప్రొఫెషనల్ లెవెల్ ఎన్ని ఉంటాయి? జనరల్గా 2 categories, మ్యాండేటరీ ఒకటి, ఆప్షనల్ ఒకటి. మ్యాండేటరీగా 2 papers ఉంటాయి, ఆప్షనల్లో 4 ఉంటాయి. అవుట్ ఆఫ్ 4 యూ నీడ్ టు సెలెక్ట్ 2. క్లారిటీ వస్తుందా? సో ప్రొఫెషనల్ లెవెల్లో 2 categories ఉంటాయి. మ్యాండేటరీ పేపర్స్ అని ఒకటి ఉంటుంది, ఆప్షనల్ పేపర్స్ అని ఒకటి ఉంటుంది. మ్యాండేటరీ పేపర్స్లో 2 papers ఖచ్చితంగా అవే రాయాలి. ఆప్షనల్ పేపర్లో 4 subjects ఉంటాయి. 4లో మీరు ఎనీ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ ఏది కావాలో అది 2 papers సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ ఇట్ బీ ఫర్ సమ్ టైమ్, ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. మీకు ఈ నాలెడ్జ్ లెవెల్లో ఉన్న 4 papers కూడా ఎగ్జామ్షన్ వచ్చేస్తాయి. ఈ 5th పేపర్లో ట్యాక్స్ అనే పేపర్ ఉంటుంది, ఆ పేపర్ ఎగ్జామ్షన్ వస్తుంది. అంటే మీరు 5th పేపర్లో ట్యాక్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 5th పేపర్లో
ట్యాక్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఈ 4 పేపర్స్, ఇందులో ట్యాక్స్ మీకు అవి కూడా రాసేస్తాను. ఇప్పుడు ఈ 5 పేపర్స్ ఏంటి అనేది. 5 పేపర్స్ ఏవేవి? ట్యాక్స్, పిఎం, ఎఫ్ఎం, ఆడిట్. సారీ, లా కాదు, ఎఫ్ఆర్. ఎఫ్ఆర్ ఆడిట్. ఈ పేపర్ ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. రిమైనింగ్ ఎన్ని పేపర్స్ రాయాలి మీరు? 4 పేపర్స్ రాయాలి. ఈ పేపర్ ఎగ్జామ్షన్ వస్తుంది, ప్లస్ ఈ 4 పేపర్స్ కూడా ఎగ్జామ్షన్ వస్తుంది. టోటల్ 5 పేపర్స్ ఎగ్జామ్షన్ వస్తాయి. రిమైనింగ్ 4 పేపర్స్ పిఎం, ఎఫ్ఎం, ఎఫ్ఆర్, ఆడిట్. పిఎం అంటే కాస్టింగ్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటాం. పిఎం మీన్స్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, దట్ ఈస్ కాస్టింగ్. ఎఫ్ఎం ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఎఫ్ఆర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, నథింగ్ బట్ అకౌంట్స్. ఆడిట్ అనేది ఇంకా థియరీ పేపర్. ఆడిట్ లాస్ట్లో రాస్తారు. ఫస్ట్ ఈ 3 పేపర్స్ కంప్లీట్ చేసుకుంటారు. స్టూడెంట్స్ తగ్గట్టుగా మేము అది ఫస్ట్ పిఎం రాస్తారా ఎఫ్ఎం రాస్తారా మేము డిసైడ్ చేస్తాము. యాజ్ ఆఫ్ అయితే ఎఫ్ఎం స్టార్ట్ చేస్తున్నాం మీకు. సో ఎఫ్ఎం మీరు మూవ్ ఆన్ అవుతారు. సో ఇది ఓవరాల్గా మీరు రాసే సబ్జెక్ట్స్లో పేపర్స్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇంకా మనకి ఇక్కడ 2 ఆప్షనల్ పేపర్స్ అన్నాం కదా. ఈ 2 ఆప్షనల్ పేపర్స్లో మనకు ఏపీఎం, ఏఎఫ్ఎం అని ఉంటాయి. బట్ అడ్వాన్స్డ్ పిఎం, అడ్వాన్స్డ్ ఎఫ్ఎం. ఇవి 2 పేపర్స్ చదివి ఉంటారు కాబట్టి దానికి కనెక్టెడ్గా ఉన్న సబ్జెక్ట్సే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ. బట్ అప్పుడు మీ ఆప్షనల్, మీ క్లారిటీ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ ఫైనల్కి వచ్చేటప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది మీ ఓవరాల్గా మీ 3 లెవెల్స్కి సంబంధించిన సినారియో. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ నాలెడ్జ్ లెవెల్ పాస్ అయిపోయినట్టే, స్కిల్ లెవెల్కి వచ్చేసారు. స్కిల్ లెవెల్లో ట్యాక్స్ పేపర్ కంప్లీట్ అయిపోయినట్టే. మిగతా పేపర్స్ గురించి మనము డిస్కస్ చేయాలి. ఇన్ దట్ ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ ఎఫ్ఎం. సో క్లారిటీ వచ్చిందా? యాక్చువల్గా నిన్నే తీసుకుందాం అనుకున్న క్లాసు మీరు డిగ్రీ ఎగ్జామ్స్ ఉందని వెళ్ళారని చెప్పేసి నేను ఆ పాయింట్స్ ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఓకేనా? అందుకని సపరేట్గా ఈరోజు మీకోసమే పెట్టుకున్నా. మీ సీనియర్స్ ఎవరు లేరు, నెక్స్ట్ క్లాస్లో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అందరూ ఎఫ్ఎం పేపర్ మరి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. ఎఫ్ఎం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నాలెడ్జ్ లెవెల్, స్కిల్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్. నౌ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మన వాళ్ళు ఏంటి డౌట్స్ అడగట్లేదు? మన కార్తిక్, గోపీకృష్ణ, జ్యోతి, ప్రియాంక క్లారిటీ ఉందా ఇప్పుడు? వంశీ క్లారిటీ ఉంటుంది. షోరా? కార్తిక్ మాట్లాడాలి నువ్వు. మాట్లాడాలి. అదేనా మాట్లాడడం? ఎప్పుడు కార్తిక్ రిటర్న్ ఎప్పుడు? ఓకే. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఇంకా. ఓకేనా? సో ఇప్పుడు ఎఫ్ఎంలో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు నుంచి ఏం చేస్తానంటే, నేను ఈ బ్యాచ్ నుంచి కొన్ని కొత్తగా రూల్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. లెట్స్ సే ఈరోజు ఒక 1 అవర్ క్లాస్ జరిగింది. ఓకేనా? అందరూ ఈసారి ఎఫ్ఎం బ్యాచ్కి మాత్రం చాలా స్ట్రిక్ట్గా వెళ్దాం అనుకున్నా. ఈ పాయింట్లో 1 అవర్ క్లాస్ జరిగిందంటే ఆ 1 అవర్ జరిగిన క్లాస్ని మీరు ప్రాక్టీస్ చేసిన పీడిఎఫ్ ఫైల్ అనేది నాకు ఎప్పటికప్పుడు వాట్సాప్లో సెండ్ చేయాలి. ఖచ్చితంగా సెండ్ చేయాలి ఆ రోజు. కొద్ది రోజుల తర్వాత పీడిఎఫ్ కాకుండా ఎక్సెల్ సెండ్ చేయమంటాను. అంటే మీరు ఆ ప్రతిదీ కూడా ఎక్సెల్లో ప్రాక్టీస్ చేసి ఎక్సెల్ సెండ్ చేయాలి నాకు. క్లారిటీ వస్తుందా? బట్ ఇప్పుడే కాదండి, మెల్లగా మేబీ జనవరి 1 తర్వాత. ఈ 1 వీక్ ఏమంత ఉండదు. జస్ట్ నేను కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తూ వెళ్తాను. ఆఫ్టర్ జనవరి 1 మీకు మెయిన్గా క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ కాన్సెప్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కంటిన్యూగా మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో అది ఓవరాల్గా ప్లాన్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ నేను ఇంకా కొన్ని 2-3 పాయింట్స్ డిస్కస్ చేయాలి. అది డిస్కస్ చేసి క్లోజ్ చేసేద్దాం. ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, పేపర్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పాను. ముఖ్యంగా ఈ మెటీరియల్స్ గురించి మీకు క్లారిటీ రావాలి. వీఆర్ డీలింగ్ విత్ బీపీపీ మెటీరియల్. బీపీపీ వర్క్ బుక్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ గురించి అర్థం అవ్వాలి. సో కాబట్టి మీకు ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ మీ చేతికి వస్తుంది అలాంగ్ విత్ బేసిక్స్. ఓకేనా? అలాంగ్ విత్ బేసిక్స్ కాన్సెప్ట్ మెటీరియల్ మీ చేతికి వస్తుంది ఫస్ట్. సో ఇది ఓవరాల్గా సినారియో. ఐ హోప్ ఇంకే డౌట్స్ లేవనుకుంటున్నా. సో మోస్ట్లీ టుమారో మీకు హాలిడే ఉంటుంది, బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్. అఫీషియల్గా వచ్చిన తర్వాత వెయిట్ చేయండి.
నెక్స్ట్ క్లాస్ నుంచి నేను డైరెక్ట్గా మీకు మెటీరియల్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను డైరెక్ట్గా ఏసీసీఏ బేసిక్స్ స్టార్ట్ చేసేస్తాను. బేసిక్స్ అంటే ఏంటి, టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా దానికి ముందు కంటెంట్ చాలా ఉంది. ఎఫ్ఎం బేసిక్స్ అంటే చాలా డిస్కస్ చేయాలి మనం. సో అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ట్రై టు అటెండ్ ఆఫ్లైన్, ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్. వీలైనంత వరకు ఆఫ్లైన్లో అటెండ్ అవ్వడం ట్రై చేయండి, సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది అన్ని పాయింట్స్ తగ్గట్టుగా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. క్లోజ్ చేయొచ్చా ఇంకా నేను? సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఐడియా వచ్చింది కదా, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, మీకు మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మేము ఇస్తాము, ప్లస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 50 మార్క్స్ రావాలి, ఎగ్జామ్స్ ఏ టైంలో ఉంటాయి, మీరు ప్రజెంట్ ఏ లెవెల్లో ఉన్నారు, స్కిల్ లెవెలా, నాలెడ్జ్ లెవెలా, ప్రొఫెషనల్ లెవెలా, ఏ లెవెల్లో ఉన్నారు, స్కిల్ లెవెల్. సో నాలెడ్జ్ లెవెల్ మీకు కంప్లీట్ అయిపోయినట్టు ఈజీగా ఎగ్జామ్షన్. కాకపోతే ఆ ఎగ్జామ్షనే మీరు ఇంతవరకు ఫౌండేషన్లో చేశారు. సో మీకు ఆ ఫౌండేషన్లో మీరు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నారో ఆ 4 కాన్సెప్ట్సే, ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా 4 పేపర్స్లో ఉంటాయి. ఓకేనా? సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఎఫ్ఎం బ్యాచ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, 2 minutes వెయిట్ చేస్తాను, అదర్వైజ్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోతుంది. మెటీరియల్స్ వచ్చేస్తాయి, మెటీరియల్స్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్గా కాన్సెప్ట్ స్టార్ట్ చేసేద్దాం అలాగా. ఏం డౌట్స్ లేవా? ఐ థింక్ స్టోర్ ఎవ్రీవన్ ఆన్లైన్. కంప్యూటర్ గురించి చెప్తారు, ల్యాప్టాప్ గురించి చెప్తాను. ల్యాప్టాప్ది నార్మల్గా మనకి ఏంటంటే, ల్యాప్టాప్ అనేది మనకు ఓన్లీ ఎక్సెల్కి మాత్రమే అవసరం, మిగతా ఏ దానికి అవసరం లేదు. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఓన్లీ ఎగ్జామినేషన్కి ఎక్సెల్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే ల్యాప్టాప్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే, మనకు మార్కెట్లో 8,000 to 10,000 వచ్చేవి చాలా ఉన్నాయి. ఈజ్ ఎనఫ్ ఫర్ ప్రాక్టీస్. అనవసరంగా మరి 30,000 to 40,000 అయితే కొనొద్దు. లేదు సార్ నేను వేరే పర్పస్ కోసం కూడా యూస్ చేయాలి అనుకుంటే కొనండి, తప్పులేదు. 25-30 రేంజ్లో కొనండి, తప్పులేదు. బట్ ఓన్లీ ఎక్సెల్ ప్రాక్టీస్ కంటే మాత్రం అంత రేంజ్ అవసరం లేదు. 8,000 to 10,000లో మనకు మ్యాక్ బుక్స్ వస్తాయి కదా, మ్యాక్ బుక్స్ అని చెప్పేసి. సో ఆ మ్యాక్ బుక్స్ గురించి కొంచెం సెర్చ్ చేయండి, మంచిగానే దొరుకుతాయి అవి కూడా. కాకపోతే స్క్రీన్ చిన్నగా వస్తుంది మీకు అంతే. బట్ ఎక్సెల్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఉండదు. అనవసరంగా ఇప్పుడిప్పుడే ఎక్కువ బడ్జెట్ పెట్టద్దు, మన ఫ్యూచర్లో ఇంకా రావాల్సిన ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ల్యాప్టాప్స్ మీద ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు, ఓన్లీ ఎక్సెల్ ప్రాక్టీస్ కోసం అయితే. అదర్ పర్పస్ కోసం మీకు కావాలనుకుంటే మీ బడ్జెట్ మీ ఇష్టం అది. ఓకేనా? ఐ థింక్ క్లియర్. జ్యోతి ఐడియా వచ్చిందా? సో గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. నేను క్లోజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్గా ఇంకా మనం కాన్సెప్ట్ డీల్ చేద్దాం. ఓకేనా? సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్. బాయ్. ఎస్ బాయ్.